బాలసుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని సంగీతం గారిని కోఆర్డినేట్ చేయడం, అటు ప్రసాద్ గారితో మాట్లాడి బాలకృష్ణ గారిని కన్విన్స్ చేయడం, ఈ మీటింగ్ మొత్తం అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చింది బాలసుబ్రహ్మణ్యం గారు. అందుకనే బాలు అంకుల్ ది ప్రెజెన్స్ అని వేశాను ఆయన సమర్పణలో అని సినిమా పడుతుంది. అంకుల్ మీ పేరు వేసుకుంటున్నాను ఎందుకే అని అంటే లేదు అంకుల్ ప్రజెంట్స్ వేసుకుంటాను మీది అన్న సరే వేసుకో అయితే. ఆయన కన్విక్షన్ ని మీరందరూ నమ్మారు ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి స్టార్ట్ అయిన ఆ ప్రయాణం మేడం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ముందు పిసి శ్రీరామ్ వచ్చాడు. శ్రీరామ్ తర్వాత కొన్ని కారణాల వల్ల అంటే వెళ్ళి కారణాలంటే దీంట్లో చెప్పుకోలేని వెళ్ళావు. అతనికి ఏదో కిడ్నీలో స్టోన్ పడి ఒక 2-3 నెలలు అయినప్పుడు తనే విఎస్ఆర్ స్వామి గారికి ఫోన్ చేసి పీరియడ్ ఫిల్మ్కి విఎస్ఆర్ స్వామి చాలా బాగుంటాడు, అప్పుడు సింహాసనం కొన్ని హిస్టారికల్ చేశాడు. ఆయన 300-400 ఫిల్మ్స్ చేసిన సీనియర్ మోస్ట్ కదా. మోసగాడు కూడా కెమెరామెన్ ఆయనే సింగి విఎస్ఆర్ స్వామి. దర్బార్లు అప్పుడు లారీ డ్రైవర్ ప్యారలల్గా జరుగుతుంది ఆయనది. మన ఏది బాలకృష్ణ గారిది స్వామి గారి దీన్ని పెట్టడం, ఆయనే ఫోన్ చేసి చేయండి నేను వచ్చి జాయిన్ అవుతాను. ఆ తర్వాత అతను మణిరత్నం సినిమాలోనూ దేంటోనో ఉండటం వలన మేము కబీర్లాల్ వచ్చాం. ఈ రకంగా ఒక 3 పెద్ద కెమెరామెన్లు, ఒక పిసి శ్రీరామ్, ఒక కబీర్లాల్, ఒక విఎస్ఆర్ స్వామి గారు, అంటే పాస్ట్ ఫ్యూచర్. ఎగ్జాక్ట్లీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ 3 టెన్సెస్ కి సరిపడా 3 శ్రీరామ్, పాస్ట్ విఎస్ఆర్ స్వామి గారు, ఫ్యూచర్ కబీర్లాల్ గారు 3 చేశారు. ఇవన్నిటికంటే అంటే ఈచ్ టైం సెగ్మెంట్ కి ఒక కెమెరామ్యాన్ అయితే సూట్ అవుతారు అన్నది మీ ఆలోచన? అట్టనే లేదండి. మన పిసి శ్రీరామ్ గారు ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి స్వామి గారు బాగుంటుందని స్వామి గారిని పెట్టేశారు. స్వామి గారిది మాకు దర్బార్ మ్యాటర్ ఒక 8 షెడ్యూల్స్ పట్టింది మేడం. అక్కడ మాకు ఇంకా అది ఇట్ టుక్ ఎ లాంగ్ టైం. బై దట్ టైం ఈ ఏజ్ ఆ దొంగ ఏదో దాంట్లో వెళ్ళిపోయాడు అతను. దొంగ సారీ తిరుడా అని తమిళ్ ఫిల్మ్, దాంట్లోకి వెళ్ళిపోయాడు ఇతను ఎవరు పిసి శ్రీరామ్. కాబట్టి 3వ కెమెరామెన్ వెంటనే ఈయన సజెస్ట్ చేశారు మన డైరెక్టర్ గారు, కబీర్లాల్ బాగుంటాడు అని చెప్పి అతను తీసుకురావటం చాలా అద్భుతం, ఫ్యూచర్లో అక్కడి నుంచి చేయటం అంది. ఇది టోటల్గా మాకు ఒక 120 డేస్ పట్టింది, ఒక 11 months. అంటే అనుకున్నాం ఇప్పుడు అది అంత క్రితం. ఇప్పుడు ఆ టైంలో అన్ని సినిమాలు 3 to 4 months మ్యాక్స్ ఎవరిదైనా సరే. అది ఒక 4 months 5 months వరకు వెళ్తుంది అనుకున్నది. ఇట్ టుక్ ఎ లాంగ్ టైం బికాస్ ఆఫ్ ది దర్బార్. ఇది వీటని మనతో దీంతో పాటు ఇళయరాజా రావటం, నేను కొంచెం బాలంకులు చిన్నోడు పెద్దోడు చేశాడు. 2వ సినిమా మళ్ళీ ఏదైతే బాలంకుల్ ద్వారా వచ్చిన ఈ కథలో బాలంకులు నేను ఎవరు చేస్తే బాగుండదేమో, సంగీత గారే మాట్లాడరు సరే అని చెప్పి నేను బాలుగారితో అంకుల్ మరి మ్యూజిక్ మీరే కదా 2వ సినిమా కూడా నాకు హిట్ కూడా ఇచ్చారు అని చెప్పండి. నేనంటే మ్యూజిక్ ఆయన ఆల్రెడీ మ్యూజిక్ చేస్తున్నాడు, బోల్డ్ సినిమాలు చేస్తున్నాడు. అప్పుడే ఆయన మ్యూజిక్ ఇష్టం, మ్యూజిక్ డైరెక్టర్గా చేయాలని ఇష్టం. ఈ సినిమాకి వద్దు అన్నాడు. మరి ఇళయరాజానయ్య రాజానే నేను మాడతా కానీ రాజాకి ఫోన్ చేసి చెప్పేసి మ్యూజిక్ ని కూడా ఆయనే కోఆర్డినేట్ చేశారు. కూడా ఆయన చేశారు. డైలాగ్స్ ఎవరు అప్పుడు ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి తెలుసా? 5 సినిమాలు జరుగుతున్నాయి. నాకు ఆల్రెడీ చిన్నోడు పెద్దోడు పోర్ట్రేట్ రాయించుకున్నా జంజాల్ గారితో. జంజాల్ గారి చేత డైలాగ్స్, జంజాల్ గారును సంగీత గారిని కలిపాము. అది ఒకటే సినిమా వాళ్ళు చేసింది. జంజాల్ గారు నేను ఎందుకు రాయను బాలు బ్రహ్మాండంగా రాస్తాను. జంజాల్ గారిని కూడా బాలు గారే మాట్లాడారు. నాకు జంజాల్ గారు సినిమా బ్యాక్ బోన్ ఒక థ్రెడ్ అంటే మాత్రం అది బాలసుబ్రహ్మణ్యం గారే అండి. చాలా అద్భుతం అది. అలాంటి ఒక క్లాసిక్ ఫిల్మ్ ని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయాలి అన్న థాట్ ఎలా స్టార్ట్ అయింది చెప్తాను మేడం. ఇలా మనం కొంతమంది చెప్పుకుంటున్నాం కాబట్టి వరుసలో పేకెట్ రంగా గారు ఆర్ట్ ఎంత మీకు తెలుసు. అతను కన్నడలో రాజ్ కుమార్ వీళ్ళతో ఈ టీంతో వాళ్ళిద్దరికీ అనుబంధం ఎక్కువ. రాజ్ కుమార్ సినిమాలు ఎక్కువ చేశారు. సంగీతం శ్రీనివాసరావు గారు అక్కడ దర్బార్లు పేకెట్ శివరాం గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి, అతను బాగుంటాడు అంటే ఆయన దాని మీద ఆయన కూర్చుని స్కెచ్లు వేసుకుంటూ అందులో పర్టికులర్గా కృష్ణదేవరాయ పీరియడ్లోకి కృష్ణదేవరాయ ఆయనకి కిరీటాలు కానించి అది ఇంకా బాలకృష్ణ గారు దాంట్లో దిగిన తర్వాత ఇంకా ఆయన వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అన్నీ తెప్పించుకుంటూ నాన్నగారి సినిమాలో నుండి చూస్తూ అవన్నీ ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇన్ని రకరకాలైన ఇదితో సమిష్టి కృషితో స్టార్ట్ అయిన ఆ సినిమా ఇవాటికి మీరు అన్నట్టుగా రిలీజ్ వరకు వచ్చింది. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది నేను 4-5 సంవత్సరాలుగా ఈ మధ్యన రిలీజ్ కల్చర్ స్టార్ట్ అయ్యి ఒక 4-5 years అయింది. నేను ట్రై చేస్తున్నా, ప్రింట్ దొరకలేదు, నెగిటివ్ లేకపోవటం, ప్రింట్ మాత్రం దొరుకుతుందని చెప్పి ట్రై చేస్తున్నాను. ఆ ప్రింట్లో ఇప్పుడు మొన్న దొరికింది నాకు ఒక 7-8 months బ్యాక్. అప్పుడు దొరికిన తర్వాత నేను అది
మెల్లగా దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ వస్తున్నాను. ప్రాసెస్ చేస్తే బాగా వచ్చింది, హాయిగా తృప్తిగా అనిపించింది. తర్వాత రాత్రి మేము రెడ్ ఫిలిం ఫెస్టివల్, వాళ్ళది రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్ జరిగింది, దాంట్లో వేశారు. రాత్రి 7:30కి జరిగేది. అందరూ ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. బయటకు వచ్చి నాతో చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు రిలీజ్ ది ఫిలిం. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ ఫిలిం, ఇట్స్ ఎ క్లాసిక్. Everyone has to see the film in the theatres. మ్యూజిక్ కూడా 5.1 చేసాం. మళ్ళీ రాజా గారి మ్యూజిక్ ఇప్పుడు 5.1 వింటే అందరికీ తెలుస్తుంది. ఎస్పెషల్లీ జానులే పాట కానీ, డ్యాన్స్ కాంపిటీషన్ సాంగ్ కానీ, రాత్రి కూడా చాలామంది ఎగ్జైటివ్ విజిల్స్ చేయడం అనేది నాకే ఆశ్చర్యం వేసిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. చెప్పండి మ్యామ్. ఈ సినిమా అండి మీరు చేయడానికి, అంటే ఆదిత్య 369 ఫిలిం ఈజ్ అ సైంటిఫిక్ ఫిక్షన్ ఫిలిం. అండ్ ఇండియన్ సినిమాలోనే అదొక కొత్త ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అప్పటికి, 34 years బ్యాక్. అండ్ ఇప్పటికీ అది ఎవర్ ఫ్రెష్, అది నీడ్ నాట్ టు బి మెన్షన్డ్ ఎట్ ఆల్. ఆ టైంలో బాలకృష్ణ గారు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం ఒక పెద్ద టాస్క్. అంటే మీరు ఆ టైంలో ఒక సినిమానే చేశారు, దిస్ విల్ బీ యువర్ నెక్స్ట్ ఫిలిం. ఆదిత్య 369 విల్ బి సెకండ్ ఫిలిం. ఇంత పెద్ద ప్రాజెక్టు అప్పట్లో ఒక సినిమానే చేశారు కాబట్టి మిమ్మల్ని చిన్న నిర్మాత అనుకుంటూనే బాలకృష్ణ గారు యాక్సెప్ట్ చేయడం, ఇంత పెద్ద పెద్ద టీం ఉన్న క్రూ ఉన్న వాళ్ళందరూ మీకు అలైన్ అవ్వడం, డూ యూ థింక్ ఇది ఫిలసాఫికల్గా అలైన్ అయిన ఫిలిం అని నమ్ముతారా మీరు? 100% మేడం, నేను ఎప్పుడు దానికే నమ్ముతా. ఎందుకంటే అయితే సినిమా మీరు అన్న దాంట్లో ఒక చిన్న ఇదేంటంటే, సినిమా వాతావరణం కొత్తది కాదు. వాతావరణం నేను ఆల్రెడీ మా మామయ్య వల్ల, చంద్రమోహన్ గారి వల్ల బాగా అలవాటు పడిపోయాను. యాజ్ ఏ హీరోగా ఆయన అప్పుడు సీతామహాలక్ష్మి, బోల్డ్ సిరిసిరిము, తర్వాత సిరిసిరిము కాదు, సిరిసిరిము ఇస్ టూ యంగ్ ఫర్ మీ టు, నేను అప్పుడు రాలా ఇండస్ట్రీలోకి. సీతామహాలక్ష్మి తర్వాత 16 వయసు అని చాలా పెద్ద పెద్ద సినిమాలు, మామయ్య మార్కెట్ ఇండివిజువల్ హీరోగా రావటం మొదలైన టైంలో నేను హ్యాడ్ టు గో ఫర్ ఈజ్ అసిస్టింగ్ ది అకౌంట్స్, వాట్ ఎవర్ ది మేనేజరియల్ అన్నీ నేనే చూసుకున్నాను. చంద్రమోహన్ గారి మేనేజర్ కాబట్టి అక్కడే ఉంటూ, దానివల్ల నాకు ఎక్స్పీరియన్స్ అనేది ఈ సినిమాలు పెద్ద హీరోలతో చేస్తున్న వాళ్ళతో మాయ చేస్తున్నవి అన్నీ ఇట్లా వెళ్ళిపోయేవాడిని కాబట్టి, మింగిలేవాడిని కాబట్టి ప్రొడక్షన్ అనేది నాకు పెద్దగా పెయిన్ఫుల్ అనిపించలే. కానీ మీరు అన్నారే, ఒక టెక్నికల్గా చూస్తుంటే ఇదేంటి ఎక్కడికక్కడే థ్రిల్ ఫీల్ అవుతుంటాం. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే అబ్బా ఇదే చాలు, ఒక యూనివర్సిటీ లాగా ఉంటుంది. వాళ్ళు దేవర్ డిస్కసింగ్ సంథింగ్ అంటే పక్కన కూర్చోపెట్టేవాడు. ద మోస్ట్ అంటే ఇప్పుడు ఆ వాతావరణం ఉందో లేదో నాకు తెలియదు మేడం. ఎందుకంటే నాకు ఉందో లేదో అని తెలియదు అంటే ఇది తప్పించుకోవటం కాదు. నేను ఇప్పుడున్న పేరున్న డైరెక్టర్లు, అంటే గొప్ప పేరున్న డైరెక్టర్లు, వాళ్ళతో నేను ట్రావెల్ అవ్వలేదు కాబట్టి, అంటే వాళ్ళు నాకు సినిమా చేయకపోవటం, నేను వాళ్ళకి సినిమా అడగకపోవటం జరిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు తెలియదు. కానీ ఆ ఇన్వాల్వ్ చేయటం, జంజాల్ గారు డైలాగ్ రాయగానే కృష్ణ ఒకసారి చదువుకోవాలని అంటూ డైరెక్టర్ ముందే ఇచ్చేవాళ్ళు. అది ఇవాళ కల్చర్లో జరగదు మేడం. సరే ఇది ఎలా ఉంటుంది, డైరెక్టర్ని అక్కడ పెట్టుకుని ఈ డైలాగ్ ఇలా అనొచ్చు సార్ జంజాల్ గారు అంటుంటే, ఏం డైరెక్టర్ గారు అంటుంటే ఇది అంటే ప్రొడ్యూసర్ని కూడా ఈక్వల్గా సినిమాలో ఇన్వాల్వ్ చేయడం అన్నమాట. ఆ వండర్స్ అన్నీ ఎంజాయ్ చేశాను నేను. అయితే ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగానే ఉంటున్నాం అనుకోండి, ఎందుకంటే ఉండాలంటే మరి అది తప్పదు. అంటే ఎస్టర్ ఇయర్స్ని ఫిలిం ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్లో మీరున్నారు, ఇప్పటికీ మీరు సినిమాలు చేస్తున్నారు. సో ఇప్పటి తరం వాళ్ళతో కొంచెం కొలాబరేట్ అవుతూ మాట్లాడే అంశాలని నెక్స్ట్ హాఫ్లో మాట్లాడుకుందాం. ఆదిత్య 369ని మాత్రమే ఫోకస్ చేస్తూ మాట్లాడితే, బాలకృష్ణ గారి ఆయన ఆహార్యం దగ్గర నుంచి, ఆయన వాక్చాతుర్యం దగ్గర నుంచి, ఆయన నటన నైపుణ్యం దగ్గర నుంచి ఇన్ని ఎలిమెంట్స్ మాట్లాడుతూ వెళ్తే అనండి, అన్ని కామాలు చెప్పుకుంటూ వెళ్ళాలి. బికాజ్ ఆయన ఈ సినిమాకి ఇచ్చినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎంత డెడికేటెడ్గా, ఎవ్రీ డైలాగ్ ఈజ్ లైక్ అ మాస్టర్ పీస్ లాగా, ఎస్పెషల్లీ కృష్ణదేవరాయల గారి లాగా ఆయన చేయడం. ఎలాంటి ఎక్స్ట్రా కేర్ తీసుకునేవారండి ఆయన ఈ క్యారెక్టర్ కోసం? పర్ఫార్మెన్స్ అంటే ముందు ముఖ్యంగా మీరు అన్నారే, ఆయన 100% ఆయన ఆహార్యం అంటే ఆ గెటప్ని ఫస్ట్ ఆ గెటప్కి వచ్చేటప్పటికి ఆ బాధ్యతగా నాన్నగారు చేసిన క్యారెక్టర్స్ నేను ఒక ఛాలెంజింగ్గా వెళ్తున్నాను, దానికి ఎక్కడ అది మిస్ కాకూడదు. నేను దానికి 1% కూడా తగ్గానా నేను ఓడిపోయినట్టే అనేతో చాలా టెన్షన్ పడేవాళ్ళు. దానికోసం 1 గంటల తరబడి మేకప్లు కాదు,
తెచ్చుకునేవన్నీ ఒక్కొక్కసారి రిఫరెన్స్ల విషయంలో చాలా స్ట్రెయిన్ తీసుకున్నారు బాలకృష్ణ గారు. అంటే డైరెక్టర్ గారికి అంటూ ఒక ఐడియా ఉంటుంది, ఆ డైరెక్టర్కి వాళ్ళతో ట్రావెల్ అవుతుంటారు, ఒక కెమెరామెన్కి ఇది ఓకేనా, ఇది ఏమన్నా మీకు వేరే కెమెరాలో ఎలా ఉంటుంది అనేది అవి చెప్పడం అనేది ప్రతి డైరెక్టర్ తీసుకునేదే. ట్రావెలింగ్లో ఆ డైరెక్టర్తో కూర్చొని చేసుకునే వర్కే. బట్ ఇన్ అడిషన్ టు దిస్ ఈయన అవుట్పుట్లు తీసుకురావటం, ఇది డైరెక్టర్ గారు ఇది ఎట్లా ఉంటుంది, ఇది ఓకేనా మీకు చూసుకోండి అని అంటాం. అంత దాంట్లోనే అంత స్ట్రైన్ తీసుకుని మిగతా సినిమాల్లో అప్పట్లో ఆయన చేస్తున్న కమర్షియల్ సినిమాలకి ఇవే ఒక్కలా ఇలా చేసామా వచ్చామా అంతే. దీనికి మాత్రం అంత శ్రద్ధ, పర్టికులర్గా డైలాగ్ విషయంలో kapటప్పటికి ఆ మోతాదు ఎక్కడ మీకు కృష్ణదేవరాయ చూస్తుంటే మీకు ఈవెన్ ఈ హీరో ఇది ఈయనైనా ముద్దుల మావయ్యలు చేసింది, ఈయనైనా లారీ డ్రైవరు, బ్లాక్ బస్టర్ అమ్మా. December 21, 1990 రిలీజ్ అయింది. నాది జూలై 18, 91 రిలీజ్ అయింది. అసలు ఆ ఎమోషనల్ డ్రైవ్, ఆ డైలాగ్స్, అట్లాంటి దాంట్లో అలాంటివి ఈ మనిషి ఇక్కడికి వచ్చేప్పటికి సటిల్ ఈవెన్ అదర్ క్యారెక్టర్ ఆల్సో నాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కృష్ణదేవరాయ, ద అదర్ క్యారెక్టర్ ఆల్సో చాలా స్మూత్గా చాలా ఇదిగా ఉంటుంది. డైరెక్టర్ గారు ఆయన డైరెక్టర్స్ మనిషి, ఒక్కసారి సెట్కి వస్తే ఆయన డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేసి వెళ్ళటమే. మీకు కూడా బాలకృష్ణ గారు అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ అభిమానం అంట కదా, 4 సినిమాలు చేసినప్పటికీ కూడా ఒక సొంత ఫ్యామిలీ 100% అమ్మా. బాలకృష్ణ గారు నన్ను నమ్మి నాకు నిజంగా 4 చిత్రాలు ఇవ్వటం. ఇప్పుడు బాలు గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, బాలు గారు లాంటి వాడు నాకు ఇంత గొప్ప సినిమాను ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్, ఇఫ్ ఐఎమ్ నాట్ బ్యాలెన్స్డ్, అందుట్లో బాలకృష్ణ గారితో అప్పుడు మళ్ళీ తర్వాత కంటిన్యూ అవ్వదుగా. థ్యాంక్స్, ఈ మంచి హిట్ సినిమా చేసామని అక్కడితోనే ఇదైండేది. కంటిన్యూ చేశారంటే మళ్ళీ వంశానికి ఒకటి ఇచ్చారు, అది మంచి సక్సెస్ఫుల్ సినిమా. తర్వాత మళ్ళీ బలేవాడి బాస్ చేశాను. అన్ఫార్చునేట్ యాక్చువల్లీ ఆ చాయిస్ డైరెక్టర్ చాయిస్ ఆయన చెప్పిన దానికి వెళ్ళి ఉంటే కూడా బీన్ డిఫరెంట్. మిత్రుడు ఒకటి చేశాను, అది మళ్ళీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దాంట్లో ఏదో ఒక ఎమోషన్ తగ్గింది కాబట్టి పెద్దగా అది ఆయన అర్థం చేసుకోవడం. బట్ నాకు కంటిన్యూస్గా సినిమాలు ఇచ్చారు ఆయన. అంటే 4 సినిమాల్లో 2 బ్లాక్ బస్టర్స్, 2 నేను బలేవాడి బాస్లోనే ఎక్కువ తప్పు చేశాను. మిత్రుడి విషయంలో ఆ ఎమోషన్ సరిపోలేదని అంటారు, కానీ మిత్రుడు చూసిన వాళ్ళందరూ ఎవరు అనరు, మంచి సినిమా అంటారు. అయితే ఫార్చునేట్లీ నా అదృష్టం ఏంటంటే మేడం, నేను మిగతా సినిమాలు మిగతా హీరోలతో చేసే అవకాశం రాలేకపోయటం అనేది కాదు, మనకంటూ ఒకటి రాసి పెట్టి ఉండాలంటారమ్మా. ఆ అదృష్టం ఏంటంటే నాకు, నేను ఎప్పుడు అది అనుకుంటా, చిరంజీవి గారు హాయిగా మాట్లాడతారు నాతో, హాయిగా ఆయనతో యాజ్ ఎ ఫీజ్ ఆయన ఏదో ఆయన ప్రొడ్యూసర్ లాగా మాతో ఆ రెస్పెక్ట్ ఇస్తారు. వెంకటేష్ అంటారా, నాగార్జున గారు అంటారా, వాళ్ళతో నేను ఎక్కువ ట్రావెల్ అయ్యాను కూడా. సినిమాలు జరగకపోవటానికి కారణాలు వేరే ఉండొచ్చు, అంటే ఆ టైంలో మనకి వర్కౌట్ అవటం అనేది కావాలి, అన్ని బోల్డ్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ మీకు బాలకృష్ణ గారికి ఎప్పుడు ర్యాపో బాగుండిందా? ఇప్పుడు కూడా ఎప్పుడు అది ఫర్ ఎవర్. ఆయనకి రిలీజ్ కి సంబంధించి ఆయనతో అడ్వైజులు తీసుకుంటూ ఉంటారా, ఆయనతో సంప్రదించారు? లేదమ్మా, ఏం చేశానంటే నేను ప్రింట్ దొరికిన తర్వాత స్టార్ట్ చేసే వర్క్, ఇది కరెక్ట్గా వస్తేనే బాగుంది అనిపించుకుని, ఏది అంటే ఇవాళ ఒక మనం మళ్ళీ రిలీజ్ చేస్తున్నామంటే, ఒక ప్రింట్ని డిజిటలైజ్ చేస్తున్నామంటే దానికి ఆ స్థాయి ఉండాలి, అది కనపడాలి. మళ్ళీ ఆన్ స్క్రీన్లోకి వచ్చేటప్పటికి ఏంట్రా ఇలా కనపడుతుంది అన్నట్టుగా అనిపించుకోకూడదు, అది నాకు భయం. ప్రసాద్ చెన్నై వాళ్ళు చేశారు, అది చేస్తుంటే వాళ్ళ ప్రసాద్ కార్పొరేషన్ చెన్నై, మన ప్రసాద్ ల్యాబే అది, వాళ్ళందరూ చేసి నాకట్ట కాదు సార్, నాకు అప్పుడప్పుడు టెస్టింగ్లు పంపించండి అని హైదరాబాద్కి వాళ్ళు టెస్టింగ్లు పంపించి చూసుకుని ఇది బాగా, ఇది కొంచెం బ్లూ ఎక్కువ, ఇట్లాంటివన్నీ చేసి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీడూ ఎక్సర్సైజ్ ఫర్ దిస్. 6 months అయింది. నేను అనౌన్స్ కూడా చేయలేదమ్మా, ఎందుకంటే అప్పుడు బాలకృష్ణ గారికి చెప్పాను, బాబు ఇట్లా ఈ ప్రింట్ దొరికింది, నేను చేశాను, కాపీ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, అంటే టెక్నికల్గా ఆల్రెడీ షూట్ అయిపోయి రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయిన సినిమాకి కూడా రిలీజ్ చేయాలంటే చాలా వర్క్ ఉంటుందా సార్? అంటే డిజిటలైజ్ చేయాలిగా. ఇప్పుడు ప్రింట్ లేదు కదమ్మా, మేమేదో ప్రింట్లు ఆడిన ప్రింట్లు వర్షాలు వచ్చినట్టు ఉంటాయి, గీతలు పడిపోయి ఉంటాయి, సౌండ్ పోయి ఉంటుంది, ఇన్ని ఇవన్నిటిని మ్యాచ్ చేసుకుంటూ రావాలి. ఒరిజినల్ సౌండ్ ఏమో రికార్డింగ్ థియేటర్స్లో ఉండేవన్నీ ఇప్పుడు ఆ టేపులన్నీ లేవు, ఎవరికి వాళ్ళే అవి దాచిపెట్టుకోవాలి మేము. మా అన్ఫార్చునేట్లీ వీటి వాల్యూ తెలియకపోవటం ఉంటారు. అది ఇప్పుడు అవన్నీ వాటిలో తెచ్చి మళ్ళీ ఒక దాంట్లో తీసుకొచ్చి వాళ్ళంతా కష్టపడి చేశారు, బాగుంది, ఇది చూపించవచ్చు అన్నప్పుడు బాలకృష్ణ గారికి అప్పుడు బాబు ఇట్లా ఇది అయింది, మనం సినిమా చూద్దాం, చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం రిలీజ్ చేద్దాం లేదని. ఎందుకంటే ల్యాబ్ వరల్డ్ మేము వర్క్ చేసాం సార్, అదిరిపోయింది సార్ అని అనొచ్చు,
బికాజ్ వాళ్ళు బోల్డెన్ సినిమాలు చేస్తున్నారు, దే ఆర్ అది ఎక్స్పర్ట్స్. ఒక ప్రొడ్యూసర్ గా మీకున్న బాధ్యత. అది